హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన తెలుగువారి కోసం మన సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ వ్యవసాయ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి వివిధ రకాల ఉద్యోగాలకి డైరెక్ట్గా మీకు సర్టిఫికేట్స్ చూసి జాబ్స్ కల్పించే విధంగా అర్జెంట్ రిక్వైర్మెంట్ కింద ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఎటువంటి ఫీజు కూడా లేదనమాట. 42,000 వరకు సాలరీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 45 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ ఉంది. జనవరి మొదట్లోనే మీరు జాబ్లో చేరే అవకాశం ఉంది. ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఇప్పుడు ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు లైక్ చేసి వీడియోని కంప్లీట్గా చూసేసి జాబ్స్కి అయితే అప్లై చేయండి. ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీ అందరికి ఒక ఇంపార్టెంట్ అప్డేట్. ఈ యొక్క క్రిస్మస్ ఫెస్టివల్ సందర్భంగా మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి ఇలా అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఫుల్ కోర్సెస్ పైన 50% డిస్కౌంట్ అయితే అందిస్తున్నాము. అంటే కేవలం 499కి 1 ఇయర్ వరకు కూడా మీరు ఆన్లైన్లో క్లాసెస్ అనేవి వినొచ్చు అనమాట. ఇందులోనే మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. యాప్ ఒకసారి డౌన్లోడ్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా డెమో వీడియోస్ చూడండి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మోస్ట్ సీనియర్స్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అనేవి అందిస్తున్నాము. సో కంటెంట్ నచ్చితేనే కోర్స్ అనేది తీసుకోండి. ఒకసారి కంటెంట్ చెక్ చేయడానికి యాప్ ప్రతి ఒక్కరు కూడా మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. యాప్ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేయండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మన సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ వ్యవసాయ శాఖకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ ICAR నేషనల్ మీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇది మనకి హైదరాబాద్లో అయితే ఉందన్నమాట. ఇక్కడ మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయినటువంటి డేట్ని కూడా చెక్ చేసుకోవచ్చు. వెరీ రీసెంట్ నోటిఫికేషన్, ఇంతవరకు ఎవరికి కూడా తెలియదు. ఫస్ట్ నేనే మీకు ఈ డీటెయిల్స్ అయితే చెప్తున్నాను. అండ్ మీకు ఇంటర్వ్యూ డేట్ కూడా ఇచ్చారు చూడండి. 29th డిసెంబర్న మీకు డైరెక్ట్గా ఇంటర్వ్యూ అయితే చేస్తున్నారు. ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదన్నమాట. సో డైరెక్ట్గా మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. నేను అప్లికేషన్ ఫామ్ కూడా ఇస్తాను. అది ఫిల్ చేసి డైరెక్ట్గా మీరు ఇంటర్వ్యూకి తీసుకుని వెళ్తే సరిపోతుంది. చాలా మంచి ఆపర్చునిటీ. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా ఎలిజిబులే. మీరు ఏ జిల్లా వాళ్ళైనా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. ఫీజు కూడా లేదనమాట. జాబ్స్కి సంబంధించి వీళ్ళు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు అప్లై చేయడానికి. సో మనకి అప్లికేషన్ ఫామ్ వచ్చేసి నోటిఫికేషన్లో 4th పేజీలో అయితే ఇచ్చారు. ఆ 4th పేజీలో ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్ సింగిల్ పేజీ ఉంది. అది ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి. సో ప్రింట్అవుట్ తీసుకొని ఇందులో మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాలి. ఇక్కడ బాక్స్ ప్లేస్లో మీ ఫోటోగ్రాఫ్ అనేది అతికించాలి. తర్వాత ఇక్కడ ఏ పోస్ట్కి అప్లై చేస్తారో ఆ పోస్ట్ నేమ్, తర్వాత మీ నేమ్, తర్వాత ఫాదర్ నేమ్ లేదా హస్బెండ్స్ నేమ్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్ అండ్ డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ డేట్ కూడా మెన్షన్ చేయాలి. తర్వాత మీ క్యాస్ట్ ఏంటి, అడ్రస్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అండ్ క్వాలిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ రాయాలి. ఫైనల్గా మీరు ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ సిగ్నేచర్ ఉంటుంది. ఆ సిగ్నేచర్ ప్లేస్లో మీ సిగ్నేచర్ పెట్టేసేసి దాంతోపాటుగా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ని తీసుకుని వెళ్ళాలంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా మీ క్వాలిఫికేషన్కి సంబంధించి అన్ని డాక్యుమెంట్స్తో పాటు జెరాక్స్ కాపీస్ను కూడా తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. మీకు ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి ఎప్పుడు అంటే 29th డిసెంబర్ రోజు మార్నింగ్ 9 AM అయితే ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. 10 AM లోపు మనకి గేట్ అనేది క్లోజ్ చేస్తారు. కాబట్టి ముందే వెళ్ళండి. 10 AM తర్వాత వెళ్తే ఇంటికి వెళ్ళి బాబా అంటారు. సో మీరు తీయమన్నా కూడా గేట్ అనేది తీయరనమాట. 10 AM లోపు అయితే వెళ్ళడానికి ట్రై చేయండి. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి మనకి హైదరాబాద్లో ICAR నేషనల్ మీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, చెంగిచెర్ల, హైదరాబాద్. సో ఈ లొకేషన్లో మీకు ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. వెరిఫికేషన్కి సంబంధించి డాక్యుమెంట్స్ అన్ని కూడా చెక్ చేస్తారు. ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదన్నమాట. డైరెక్ట్గా మిమ్మల్ని ఇంటర్వ్యూ అయితే చేసేసి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసేసి ఒక జాబ్స్కి అయితే సెలెక్షన్ చేస్తున్నారు. ప్రజెంట్ మనకి ఇక్కడ ప్రాజెక్ట్ బేసిస్ కింద వాళ్ళ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని ఇక్కడ రిక్రూట్మెంట్ జరుపుతుంది. ల్యాబొరేటరీ అసిస్టెంట్కి సంబంధించి ముందుగా వేకెన్సీస్ చూద్దాం. దీనికి వచ్చేసి 20,000 ఫిక్స్డ్ అమౌంట్ అనేది పే చేస్తారు. 21 నుంచి 45 ఇయర్స్ లోపు ఏజ్ లిమిట్, దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి క్యాస్ట్ వారిగా. క్వాలిఫికేషన్ మాస్టర్స్ డిగ్రీ కానీ లేదంటే BSc డిగ్రీ అనేది బయోటెక్నాలజీ, ఫుడ్ సైన్స్, ఫుడ్ టెక్నాలజీ అండ్ న్యూట్రిషన్, బయోకెమిస్ట్రీ, మాలిక్యులర్ బయాలజీ, మైక్రోబయాలజీ ఈ యొక్క విభాగాల్లో చేసుంటే సరిపోతుంది. ఎక్స్పీరియన్స్ లేకుండా పర్వాలేదు. ఫ్రెషర్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక మరొక ప్రాజెక్ట్ కింద యంగ్ ప్రొఫెషనల్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. 21 నుంచి 45 ఇయర్స్ లోపు ఏజ్ లిమిట్, దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. 42,000 రూపీస్ ఫిక్స్డ్ అమౌంట్ అనేది ఉంటుంది. క్వాలిఫికేషన్ మాస్టర్స్ డిగ్రీ కానీ లేదంటే MTech కానీ PhD కానీ చేసి ఉండాలి. అది ఏ విభాగంలో అంటే ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్ కానీ, ఫుడ్ టెక్నాలజీ అండ్ న్యూట్రిషన్ కానీ, బయోకెమిస్ట్రీ కానీ, బయోటెక్నాలజీ, మాలిక్యులర్ బయాలజీ, మైక్రోబయాలజీ, వెటర్నరీ సైన్స్ లేదా రిలేటెడ్ డిసిప్లిన్ ఉన్నా పర్వాలేదు. దాంతోపాటుగా మీకు 1 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది
ల్యాబొరేటరీ ఆపరేషన్స్లో కానీ, క్వాలిటీ కంట్రోల్కి సంబంధించి కానీ, ప్రొడక్షన్ కంట్రోల్కి సంబంధించి విభాగాల్లో ఎక్స్పీరియన్స్ అనేది డెఫినెట్గా ఉండాలన్నమాట ఈ యొక్క వేకెన్సీస్కి మాత్రం. నెక్స్ట్ ఇక్కడ ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. 35 years లోపు అప్లై చేసుకోవచ్చు. 3 వేకెన్సీస్ ఉన్నాయి. 28,000 ప్లస్ హెచ్ఆర్ఏ అనేది ప్రొవైడ్ చేస్తారు ఈ యొక్క వేకెన్సీస్కి. క్వాలిఫికేషన్ ఎంవీఎస్సీ కానీ లేదా ఎంటెక్ కానీ ఎంఎస్సీ కానీ చేసి ఉండాలి. ఏ విభాగంలో అంటే పబ్లిక్ హెల్త్, యానిమల్ న్యూట్రిషన్, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, పాథాలజీ, పారాసిటాలజీ అని చెప్పేసి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి ప్రాజెక్ట్ అసోసియేట్ 1 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి వచ్చేసి 35 years లోపు ఏజ్ లిమిట్, ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉండవన్నమాట. 37,000 ప్లస్ హెచ్ఆర్ఏ అనేది ప్రొవైడ్ చేస్తారు. మీకు ఒకవేళ గేట్ కానీ నెట్ కానీ ఏం లేకుంటే 30,000 ప్లస్ హెచ్ఆర్ఏ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే 4 years బ్యాచిలర్స్ డిగ్రీ అనేది న్యాచురల్ కానీ లేదా అగ్రికల్చర్ సైన్సెస్ కానీ, మాస్టర్స్ డిగ్రీ ఇన్ న్యాచురల్ లేదా అగ్రికల్చర్ సైన్సెస్ కానీ, లేదా బీవీఎస్సీ కానీ లేదా బీ ఫార్మసీ కానీ, లేదంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కానీ అప్లై చేసుకోవచ్చు. అంటే బీటెక్ కానీ మెడిసిన్ చేసినటువంటి వాళ్ళు కూడా ఛాన్స్ ఉందన్నమాట. నెక్స్ట్ ఇంకా మనకి యంగ్ ప్రొఫెషనల్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. మాస్టర్స్ డిగ్రీ కానీ లేదంటే ఎంటెక్ కానీ ఈ యొక్క క్వాలిఫికేషన్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 42,000 సాలరీ. బయోటెక్నాలజీ, మాలిక్యులర్ బయాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ విభాగాల్లో చేస్తున్నారనమాట క్వాలిఫికేషన్ అనేది. నెక్స్ట్ ఇంకా మనకి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి వచ్చేసి 31,000 ప్లస్ 30% హెచ్ఆర్ఏ ప్రొవైడ్ చేస్తారు. పిహెచ్డి చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, లేదంటే మాస్టర్ ఆఫ్ సైన్స్ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో అయితే ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ నేమ్ రాసేసి ఆ డేట్ రోజు 29th December రోజు ఒరిజినల్ డాక్యుమెంట్స్, అప్లికేషన్ ఫామ్, జిరాక్స్ సెట్స్ అన్నీ కూడా పట్టుకొని మీరు ఆ రోజు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే సరిపోతుందన్నమాట. ఇది మనకి మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఐసీఏఆర్కి సంబంధించి నేషనల్ మీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి రిలీజ్ అయినటువంటి ఒక ప్రాజెక్ట్ బేసిస్ కింద ఉద్యోగాలకి సంబంధించి డీటెయిల్స్ మనకి ఇక్కడ కంప్లీట్ అడ్రస్ అనేది ఇచ్చారు. చెంగిచెర్ల, పోస్ట్ బాక్స్ నంబర్ 19, బోడుప్పల్ పిఓ, హైదరాబాద్ 500092 తెలంగాణ, ఇండియా అని చెప్పేసి ఇచ్చారు. సో డైరెక్ట్గా మీరు వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్తే సరిపోతుందన్నమాట. మనకి మార్నింగ్ 9 AM ఇంటర్వ్యూస్ అయితే స్టార్ట్ అవుతాయి. 29th December 2025 డేట్ అనేది నోట్ చేసుకోండి. ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ అనేది ఇచ్చారు. పోస్ట్ల వారీగా ప్రాజెక్ట్ నేమ్స్ అనేవి ఉన్నాయి. క్లియర్గా ఒకసారి చూసుకోండి, ఎటువంటి మిస్టేక్స్ అయితే చేయొద్దు. ఇంకా మీరు ఇక్కడ నోటిఫికేషన్ కిందికి వెళ్ళినట్లయితే ఇక్కడ మరికొన్ని డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా అన్ని డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఇంటర్వ్యూకి సంబంధించి మీ యొక్క ఓన్ ఖర్చులే భరించి మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి కంపల్సరీగా తీసుకుని వెళ్ళాలి. ఒరిజినల్స్ అనేవి జస్ట్ వెరిఫికేషన్ చేసి మళ్ళీ మీకు తిరిగి ఇస్తారనమాట. సో మీ కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మీ కనుక అర్జెంటుగా మాకు జాబ్ కావాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి. మన డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.